కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. దానికి ఉదాహరణగా ఒక వీడియో మీకు ప్లే చేసి చూపెడతాను, ఒకసారి చూడండి. నల్గొండ జిల్లాకు సంబంధించి కూడా అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకుల సంబంధించి అనుచరులు ఏ విధంగా గొడవలు పడుతున్నారు అనేది ఒకసారి మీకు చిన్న క్లిప్ రూపకంగా మీకు చూపిస్తా. ఒకసారి చూడండి. ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఈ వీడియోలో కనబడుతుంది. ఒకటి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి, అదేవిధంగా ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ సంబంధించి కూడా వీళ్ళిద్దరు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతున్నారు. ఈ వీడియోలో ఏం జరిగింది, అసలు మీకు ఎందుకు చూపెడదాం అనుకున్న అంశాల గురించి నేను ముందు మాట్లాడుతూ ఒకసారి వీడియోని అయితే చూడండి. నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, నీకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి విషయం కూడా నా దగ్గర రావాలి. వచ్చిన తర్వాత నేను కాదంటే ఎంపీ గారి దగ్గర లేదు, అది కూడా నేను కరెక్ట్ చెప్తున్నా. నేను నాయకులే చెప్తున్నా, కార్యకర్తలు చెప్తున్నా, అంతా చెప్తున్నా. మీరు కూడా ఫస్ట్ మండపాటి దగ్గర రావాలి. సామాన్యంగా అధికారిక మీటింగ్లో ప్రతిపక్షాలకు, అధికార పక్షాలకు అక్కడ గొడవ జరగడం మనం చూస్తాం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారిక మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ నేతలే పరస్పరం కూడా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళే తిట్టుకుంటున్నారు, వాళ్ళే దాడులు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఇక్కడ ఒకసారి దీని గురించి కూడా చర్చించే ప్రయత్నం చేస్తా. ఏదైతే నల్గొండ జిల్లాకు సంబంధించి ఒక సమావేశంలో, అధికారిక సమావేశంలో ఏదైతే ఎమ్మెల్యే మందుల సామెల్ ప్రత్యక్షంగా చెప్తా ఉన్నాడు, ఏదైతే ఏదన్నా పనున్నా, ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి చెక్కులు ఏమున్నా కూడా ఫస్ట్ నా దగ్గర రండి, నేను చేయకుంటే ఎంపీ చామల కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఆయన మాట్లాడుతుంటేనే పక్కన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంబంధించి అనుచరుడు వారిస్తూ ఉన్నాడు. అంటే కనీసం ఒక క్రమశిక్షణ కాంగ్రెస్ పార్టీలో లేదనేది అక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఒక కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే మాట్లాడితే పక్కనే అనుచరుడు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆయన మీదకి మాటల దాడి చేయడం కూడా మరి ఒక వంతుకైతే గందరగోళం కొనసాగుతుందని మనకు అర్థమవుతూ ఉంది. మరి నల్గొండ జిల్లాకు సంబంధించే కాదు ఈ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు కొనసాగేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంబంధించి కూడా మరి ఆయన చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరును ఖండించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే, ఏదైతే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు కూడా మరి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కమిషన్లు తీసుకుంటున్నారంటూ కూడా, పనులు చేస్తే కమిషన్లు అడుగుతున్నారంటూ కూడా ఆయన చాలా మరి హాట్ కామెంట్స్ కూడా చేసిరు. అదేవిధంగా ఏదైతే జిల్లాల గురించి మాట్లాడుకుంటే ఒకసారి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, అంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ తోటి పోటీ చేసిండు కానీ చివరి క్షణంలో ఓడిపోయిండు. అక్కడ బీఆర్ఎస్ స్థానం గెలిచింది. బీఆర్ఎస్ స్థానంలో ఏదైతే డాక్టర్ సంజయ్ గెలిపింది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. తదనంతరం దాని తర్వాత మరి జీవన్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యేకి పరస్పరం మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. జీవన్ రెడ్డి కూడా మరి రేవంత్ రెడ్డి మీద అనేక సార్లు కూడా మాట్లాడడం జరిగింది, నన్ను పట్టించుకోవట్లేదు అంటూ కూడా ప్రత్యక్షంగా మరి కాంగ్రెస్ నేతలతో ఆయన చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో. అక్కడ జీవన్ రెడ్డి సంబంధించి కూడా ఆయన ఎవరైతే అనుచరుడు ఉంటాడో ఆయన హత్య చేయించాడు సంజయ్ అంటూ కూడా చెప్పినా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ పట్టించుకోలేదని ఆయన వాపోయిన సందర్భం కూడా ఉంది. అదేవిధంగా వరంగల్ జిల్లాకు సంబంధించి మంత్రి కొండ సురేఖ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పరస్పరం కూడా మాటల యుద్ధం కొనసాగుతుంది. మీడియా వేదికకు కూడా అనేక సందర్భాల్లో కూడా పరస్పరం కూడా ఒకరినొకరు తిట్టుకున్నారు.
మాజీ మంత్రి మాజీ మంత్రి కడియం శ్రీహరితో పాటు ఇతర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఒక వర్గం ఉంటే మంత్రి కొండ సురేఖ ఒక వర్గం అన్నట్టు కూడా ఆడ చాలా వరకు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్ మరి కొంతమందిని పక్కన పెడుతున్నాడంటూ, కొంతమందిని పట్టించుకోవట్లేదంటూ కూడా పదులు వాళ్ళకే ఇస్తున్నారంటూ కూడా చాలా వరకు కూడా మరి అక్కడ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి వెళ్ళగక్కుతున్నారు. అదేవిధంగా మరి అక్కడ కొంతవరకు కూడా శ్రీధర్ బాబు ఆయన పెత్తనం చెలాయిస్తున్నాడంటూ కూడా పొన్నం ప్రభాకర్ సంబంధించి అనుచరులు వాపోతున్నారు. అక్కడ కూడా చాలా వరకు కూడా అంతర్గతంగా కూడా కుమ్ములాటే జరుగుతుంది. మెదక్ జిల్లాకు సంబంధించి మైనంపల్లి హనుమంతరావు ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో ఏరి అక్కడ ఉన్నటువంటి సీనియర్ల మీద ఆయన పెత్తనం చెలాయిస్తున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు కూడా అక్కడ చీలికలు వచ్చేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి మైనంపల్లి హనుమంతరావు ఇప్పుడు సీనియర్ల మీద పెత్తనం చెలాయించడం, ఓల్ అండ్ సోల్ నేనే అనడం, కాంగ్రెస్ పార్టీకి మెదక్లో నేనే ప్రాధాన్యత అనడం, ఇవన్నీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీని కాపాడుతున్నటువంటి సీనియర్ నేతలు కూడా వాపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ ఇంకా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంత్రి వివేక్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అనేక సందర్భాల్లో కూడా మరి మంత్రి సీటు నాకు వర్తిస్తుంది, నేనే తీసుకుంటా అంటూ కూడా ఇద్దరు మాటల పోటీ పెట్టుకున్నారు. చివరికి మరి మంత్రి పదవి మాత్రం వివేక్కే దక్కింది. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పార్టీ పట్ల కావచ్చు, అధిష్టానం పట్ల కావచ్చు చాలా వరకు ఏదైతే మరి డిసప్పాయింట్గా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు వివేక్ అనేది మరి నిత్యం రోడ్ల మీదకి ఎక్కి కూడా చాలా సందర్భాల్లో కూడా గొడవలు పట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఏదైతే మందమరి ఎమ్మెల్యే వినోద్ వర్సెస్ వివేక్ గౌడ్ నడుస్తుంది, ఇద్దరు సొంత బ్రదర్స్ అయినా కూడా మంత్రి పదవిలో వాళ్ళిద్దరు కూడా పోటీ పడినటువంటి సందర్భం అక్కడ నెలకొంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎవరైతే వంశీకృష్ణ అంటే వివేక్ సోదరుడు వివేక్ తనయుడు వంశీకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన పూర్తి మొత్తంలో అక్కడ ఆదరణ కరువైందనేది ఆయన ప్రత్యక్షంగా చెప్తా ఉన్నాడు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి శ్రీధర్ బాబు పెత్తనం చెలాయిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి వంశీకృష్ణను కనీసం అధికారిక కార్యక్రమాలకు కూడా ఆయనను ఆహ్వానించట్లేదు, దళితుడు అనే చిన్న చూపునని చూస్తున్నారంటూ కూడా ఆయన సోషల్ మీడియాలో కూడా చాలా వరకు కూడా మరి ఏదైతే శ్రీధర్ బాబును ప్రశ్నిస్తూ పోస్టులు కూడా పెడతా ఉన్నారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ వర్సెస్ అక్కడ కార్పొరేటర్ అయినటువంటి పి విజయారెడ్డి కూడా పరస్పరం అధికారిక మీటింగ్లో చెక్కుల పంపిణీ లాంటి అంశాలలో వీళ్ళిద్దరు కూడా బహిరంగంగా గొడవడినటువంటి ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి ఏదైతే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా చాలా వరకు కూడా వాళ్ళిద్దరు మరి ఏదైతే మరి ఆయన ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డిని కూడా మరి ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇతర ఎమ్మెల్యేలు కూడా కొంతమంది 25 మంది ఎమ్మెల్యేలు అని చెప్తున్నారు, ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కాకపోతే వీళ్ళంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దల మీద అసహనంతో ఉన్నారు. వీళ్ళంతా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యేలను, ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు కొంతమంది ఏ పనులు చేయాలన్నా కూడా కమిషన్లు అడుగుతున్నారు, తద్వారా నియోజకవర్గాలు మేము అభివృద్ధి చేయలేకపోతున్నాం, మేము మొహం చూపెట్టుకోలేకపోతున్నాం, నియోజకవర్గాలు ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారు, నిరసనలు తెలియజేస్తున్నారు ప్రజలంటూ కూడా వాపోతున్నారు. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక గడ్డు కాలం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత పెరుగుతుంది. ఇదే కాదనుకోకుండా కాంగ్రెస్ పార్టీలో వర్గపోర్లు అనేది పెద్ద తలనొప్పిగా మారింది. ఇదంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి మరి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ మధ్య కాలంలో ఆయన ఏదైతే పాదయాత్ర చేస్తున్నాడో పాదయాత్ర చేసిన నేపథ్యంలో కూడా చాలామంది కాంగ్రెస్ లీడర్లు కూడా మరి డుమ్మాలు కొడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. చాలా వరకు కూడా మరి ఆ పాదయాత్ర కూడా ఫెయిల్ అవుతుందా అనే పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఎందుకంటే వర్గ విభేదాలు రావడంతో ఆయన వెళ్తే నేను వెళ్ళను, నేను వెళ్తే ఆయన రావద్దు అనే పరిస్థితి అక్కడ కనబడుతూ ఉంది. సో ఇప్పటికే ప్రజల్లో మరి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, అదేవిధంగా ఏ అంశంలో చూసినా కూడా కాంగ్రెస్ ఫెయిల్ అయిందనే భావన ప్రజల్లో ఉంది. సో ఈ నేపథ్యంలో ఇలాంటి వర్గ విభేదాలు కొనసాగడం ద్వారా పార్టీని ఎవరో ఒకరు విడిచిపెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పార్టీకి ఎవరు విడిచిపెట్టినా కూడా ఇలాంటి సమయంలో పెద్ద దెబ్బ పడే అవకాశాలు ఉంటాయి. సో ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మరి అంశాల మీద కొద్దిగా సీరియస్గా పెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఇట్లా వర్గ విభేదాలు పెరగడం వల్ల మరి ఏదైతే ప్రతిపక్షాలకే ప్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే
ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కొద్దిగా ముందంజలో ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల్లో కొద్దిగా మరి ఉనికి గట్టిగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే అధికార పక్షం మరి ఇట్లా వర్గ విభేదాలు పెట్టుకోవడం, ఒకరినొకరిని బహిరంగ తిట్టుకోవడం, అదేవిధంగా కనీసం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అన్నదమ్ములైనా కూడా వాళ్ళ ఇద్దరి మధ్య వర్గ విభేదాలు కొనసాగడం, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్నదమ్ములు ఇద్దరు ప్రత్యక్షంగా కూడా కొన్ని సందర్భాల్లో కూడా చెప్పుకున్నారు. ఇక అదేవిధంగా ఇట్లా జరగడం వల్ల మరి ఇప్పుడు జరిగేటువంటి ఉప ఎన్నిక ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు ఏవైతున్నాయో దానిలో మరి చాలా వరకు పెద్ద ఓటమిని చవి చూసే అవకాశాలు కూడా ఉంటాయి.